న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ప్రధాన మంచినీటి చెరువు చుట్టూ లక్షల రూపాయలు వెచ్చించి ప్రహారీ గోడ నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సిబ్బంది పట్టించుకోవడంతో పశువుల ఇష్టానుసారం చెరువులోకి దిగి నీటిని కలుషితం చేస్తున్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో ప్రధాన మంచినీటి చెరువు చుట్టూ లక్షల రూపాయలు వెచ్చించి ప్రహారీ గోడ నిర్మించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సిబ్బంది పట్టించుకోవడంతో పశువుల ఇష్టానుసారం చెరువులోకి దిగి నీటిని కలుషితం చేస్తున్నాయంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పశువుల మంద నీటిలో దిగినప్పటికీ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో నీటిని కలుషితం చేశాయి. ఇదే విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోవడం కొసమెరుపు. ఇకనైనా అధికారులు స్పందించి త్రాగునీటిపై శ్రద్ధ వహించాలంటూ పలువురు కోరుతున్నారు. పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ బ్రాందీ షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బైపాస్ ప్రధాన రహదారిపైనే మందుబాబులు వాహనాలు నిలిపి ఇష్టానుసారం మద్యం సేవించి సీసాలను బద్దలు కొట్టి రోడ్డుపైనే విసిరిన అడిగే నాదుడు కొరవయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం బైపాస్ బ్రాందీ షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా బైపాస్ ప్రధాన రహదారిపైనే మందుబాబులు వాహనాలు నిలిపి ఇష్టానుసారం మద్యం సేవించి సీసాలను బద్దలు కొట్టి రోడ్డుపైనే విసిరిన అడిగే నాదుడు కొరవయ్యారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనాలపై దృష్టి సారించడంలో పూర్తిగా ట్రాఫిక్ సిబ్బంది విఫలమయ్యారు. ఇకనైనా అధికారులు స్పందించి బ్రాందీ షాపుల వద్ద భద్రత ఏర్పాటు చేసి ప్రమాదాలు కొట్లాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. మారవడంలేదు నా బండి లైట్ సిగ్నల్ కూడా అదే సార్
పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎన్ రంగస్వామి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు రంగస్వామి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలిత ప్రాంతమైన యానాంలో పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎన్ రంగస్వామి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ఆశా వర్కర్లు రంగస్వామి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కటింగ్ చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం యానాం ఓల్డేజ్ హోమ్ నందు వృద్ధులకు, యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు ఫ్రూట్స్ పంచిపెట్టి తమ ప్రేమను చాటారు. ఈ కార్యక్రమంలో యానాం మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు, యానాం రిటైర్డ్ సీఏ గూటం శివ గణేష్, మట్టపర్తి గణేష్, వెంకటేశ్వరరావు, మల్లాడి శ్రీను తదితర నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి మన యానంలో. ప్రతి వ్యక్తి కూడా మన గురుగారైన మల్లాడి కృష్ణారావు గారికి ఎలాగ పరిచయమో, పాండిచేరి వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్ రంగస్వామి గారికి అలాగే పరిచయం. ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మల్లాడి అభిమాన సంఘం వారికి, మల్లాడి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ప్రజల ముఖ్యమంత్రి మక్కల్ మొదలవర్ సీఎం రంగస్వామి గారు 75వ పుట్టినరోజు జరుగుతున్న కారణంగా మనమంతా ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన 1950 ఆగస్టు 4 ఇదే రోజుని 50లో జన్మించారు. నడేషన్ ఆయన తల్లిదండ్రుల పేరు నడేషన్ కృష్ణమూర్తి, పాంచాలి. వారిద్దరికి జన్మించిన ఈయన పాండిచేరిలోనే విద్యాభ్యాసం బీకాం చేసి తదుపరి పాండిచేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో LLB చేసి పెద్ద పెరుమాళ్ గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. అప్పుడంటే తటాన్ చావిడి అప్పుడు 90లో ఉన్న ఎమ్మెల్యే పెద్ద పెరుమాళ్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ 91లో ఆయన మీదే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. తదుపరి సంవత్సరం కాలంలో ఆయన అక్కడే పోటీ చేసి 91లో నెగ్గి మంత్రిగా అగ్రికల్చర్ సహకార శాఖ మంత్రిగా చేసి తదుపరి కాలంలో అనేక దఫాలుగా మంత్రిగా చేయడం జరిగింది. తరువాత 2008లో కాంగ్రెస్ పార్టీతో వచ్చిన అంతర్గత సమస్యల వల్ల ఆయన విడిపోయి 2011 ఫిబ్రవరి 7వ తారీఖున ఆయన సొంతంగా ఎన్ఆర్ కాంగ్రెస్, ఆల్ ఇండియా నేషనల్ ఎన్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించి ఆయన అత్యధిక మెజారిటీతో నెగ్గి తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన పదవీ ప్రమాణం చేసి పరిపాలించడం జరిగింది. ఈయన ప్రజల ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆయన ప్రజల ముఖ్యమంత్రి. ఆయన యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మనందరూ ఇక్కడ మనం చేరుకుని ఆయన జన్మదిన వేడుకల్లో మనం పాల్పంచుకున్నాం. కాబట్టి సీఎం గారు వర్ధిల్లాలి. ఆయన ఇంకా 100 సంవత్సరాలు జీవితకాలం సాగిస్తూ ఇంకా మరిన్ని సార్లు సీఎంగా ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసమే పాటుపడుతున్న ఆయన ఇంకా పరిపాలించాలని చెప్పి కోరుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ. సీఎం సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సీఎం గారి నాయకత్వం వర్ధిల్లాలి. సీఎం రంగస్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పెద్దలు పెట్టండి, పెద్దలు ఉన్నారు చూడండి. రండి సార్ గురువు గారు. మీరు కదా రంగస్వామి వయసు ఉన్న వాళ్ళు, ఆయన వయసు ఉన్న వాళ్ళు అదే టీ దగ్గర ఎందుకంటే వెంకట వెంకట్ ఆశా వర్కర్ స్పందన 20,000 చేయాలి. మా ఆశా వర్కర్లు అందరి తరఫున విష్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నామండి. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు మొదటిసారి 1650 నుంచి 3000 రూపాయలు పెంచేసి దాన్ని 6000 శాలరీతో మాకు జీవనోపాధిని చూపించారు. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు అవనిచ్చి మాకు ఈ రోజు 10,000 చేసిన సందర్భంలో రంగస్వామి గారికి ఆశా వర్కర్లు అందరం జీవితాంతం రుణపడి ఉంటాం. హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నాం.
అందరూ కూడా ఆశా వర్కర్లు అందరూ పాలాభిషేకం చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సార్. వెంకట నేను ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుతున్న మాట పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 75వ పుట్టినరోజు సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్తో పాటు ఇటీవల రెగ్యులర్ అయిన FTCLR ఉద్యోగులు మరియు పాండిచ్చేరి వెళ్లిన అభిమానులు ముఖ్యమంత్రి రంగస్వామి స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలనిచ్చి సాల్వతో సత్కరించారు. పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి 75వ పుట్టినరోజు సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్తో పాటు ఇటీవల రెగ్యులర్ అయిన FTCLR ఉద్యోగులు మరియు పాండిచ్చేరి వెళ్లిన అభిమానులు ముఖ్యమంత్రి రంగస్వామి స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలనిచ్చి సాల్వతో సత్కరించారు. பிரதர் பின்னாடி வாங்க பிரதர் கொஞ்சம் பின்னாடி வாங்க అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న బ్రాందీ షాప్ కరెంట్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న బ్రాందీ షాప్ కరెంట్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఎవరూ చూడకపోవడంతో ఉదయం సుమారుగా 5:30 గంటల సమయంలో చేపలు అమ్మేవారు వచ్చినప్పుడు చూసి కేకులు వెయ్యగా చుట్టుపక్కల వారు వచ్చి పోలీసు వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ఘటనలో సుమారు 9 లక్షల రూపాయలు విలువ చేసే మద్యం ఉందని, సుమారుగా 4 లక్షల సరుకు కాలి బూడిద అయిందని అంచనా వేస్తున్నారు.
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ దేవత ఆలయంలో అరగుండు మొక్కు చెల్లించుకున్న ఇంద్రపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుత్తుల మురళి. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామ దేవత ఆలయంలో అరగుండు మొక్కు చెల్లించుకున్న ఇంద్రపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గుత్తుల మురళి. మిగిలిన అరగుండు మొక్కు తిరుమలలో చెల్లించేందుకు తిరుమల బయలుదేరిన టీడీపీ నాయకుడు మురళి కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్రంలో కూటమి విజయం సాధించి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇంద్రపాలెం గ్రామ దేవతకు అరగుండు, తిరుమల వెంకటేశ్వరునికి అరగుండు తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకున్న టీడీపీ నాయకుడు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. తెలుగుదేశం పార్టీ ఐక్యత. తెలుగుదేశం పార్టీ ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. జై ముస్లిం తల్లి. 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 టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత. టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత. టీడీపీ బీజేపీ జనసేన ఐక్యత. చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబు నాయకత్వం. జై ముస్లిం తల్లి. జై ముస్లిం తల్లి. మన గ్రామదాత మొక్కు తీర్చుకున్న మురళి గారి నాయకత్వం. మొక్కు తీర్చుకుంటున్న మురళి గారి నాయకత్వం. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. 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 తెలుగుదేశం బీజేపీ ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఐక్యత. వదిలాలి చంద్రబాబు గారి నాయకత్వం. వదిలాలి చంద్రబాబు కళ్యాణ్ గారి నాయకత్వం. వదిలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుత్తుల మురళి అండి. మాది కాకినాడ ఊర్లో ఇంద్రపాలెం గ్రామం అండి. నేను కూటమి విజయానికి చేకూరాలని కోరుకున్నాను. గతంలో మన ఇంద్రపాలెం కాకినాడ ఊర్ల నుంచి నానాజీ గారు అలా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని కోరుకున్నామండి. కాబట్టి ఆ మొక్కు తీరింది. కాబట్టి ఈరోజు అమ్మవారు ముసంతల్లి అమ్మవారు ఇంద్రపాలెం గ్రామం ముసంతల్లి అమ్మవారు ఆలయంలో మొక్కు చెల్లించుకున్నానండి. రేపేమో తిరుపతిలో స్వామివారి మొక్కు చెల్లించుకున్నాను. ముసంతల్లి అమ్మవారి ఆలయం అంతా అరగుండండి. మిగిలిన అరగుండు స్వామివారికి ఇవ్వాలని నేను అనుకున్నాను.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోనసీమలోనే అత్యధిక మెజార్టీతో ఘన విజయాన్ని సాధించిన కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి ఆలమూరు మండలం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోనసీమలోనే అత్యధిక మెజార్టీతో ఘన విజయాన్ని సాధించిన కూటమి ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి ఆలమూరు మండలం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు. రైస్ మిల్లర్స్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాండమ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని పలు సమస్యలు ప్రస్తావించడంతో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఇప్పటికే 1000 కోట్లు ధాన్యం బకాయిలను విడుదల చేశారని, మిగిలిన సొమ్ము తొందరలోనే విడుదల చేస్తారని, ప్రభుత్వం రైస్ మిల్లర్స్ కి చెల్లించాల్సిన బకాయిల గురించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన బకాయిలు త్వరితగతిన వచ్చేలా కృషి చేస్తారని బండారు హామీ ఇచ్చారు. తీసుకెళ్తే బాగుంటుంది సత్యానంద గారిని కోరుకున్నా. ఇక మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే అలాగే రైతుల గురించి మాత్రం మా కొత్తపేట నియోజకవర్గంలో 100% ఆలమూరు మండలం కొత్తపేటలో రైతులు ఎప్పుడు అన్యాయం చేయలేదు.
ఏదైతే ఎంఎస్పీ రేట్ ఉందో ఆ ఎంఎస్పీ రేట్ తీసుకున్నాం తప్ప రాయి వచ్చిన తర్వాత తగ్గిస్తారా 20 రూపాయలు తగ్గించండి లేకపోతే బస్తాలు అని చెప్పిన పరిస్థితులు లేవు. 100% న్యాయబద్ధంగా గవర్నమెంట్ ఏదవుతుందో ఆ పరిస్థితిని మనం ఇక్కడ చేసాం. అది మనస్ఫూర్తిగా మనం నాకు తెలుసు, నాకు రైస్ మిల్లు ఉంది కాబట్టి రైస్ మిల్లు దీని మీద ఆధారపడి సీఎంఆర్ మీద ఆధారపడి రైస్ మిల్లు జరుగుతున్నాయి. కార్మికులు 4 లక్షలు ఇస్తున్నాడు. అస్తవ్యస్త విధానం వల్ల సిస్టమే దెబ్బతింది. దాన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఇప్పుడే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా మన అండగా ఉంది. వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం, ప్రక్షాళన చేయడం కోసం, సరైన మార్గంలో ముందుకెళ్ళడం కోసం అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా మీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మన నియోజకవర్గంలో అందరూ నచ్చేట్లు అందరూ బాగుండాలని కోరుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. మన రైతులందరూ కూడా ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా ఉండాలి, సరైన ధర రావాలి, రైస్ మిల్లర్స్ ఇబ్బందులు పడకుండా ఉండాలి. వాళ్ళ ఇండస్ట్రీ బాగుంటే 10 మందికి ఉపకారం చేయగలుగుతారు. ఇప్పుడే చెప్పారు అన్నారు ఏదో డ్యామేజ్ అయితే వెంటనే రైతుల్ని ఆదుకోవడం జరిగింది. ఈ విధంగా అందరూ బాగున్నప్పుడు ఒకరికొకరు సహకరించుకోవడం బాగుంటుంది. ఆ విధానాలన్నీ కూడా క్రోడీకరించుకుని మన కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఈనాడు మన జిల్లా నడిపోయినారు. మన జిల్లాలో ఈనాడు కోనసీమ అంబేద్కర్ జిల్లాలో రైస్ మిల్ ఇండస్ట్రీ తరఫున పెద్దన్న పాత్ర పోషించే అవకాశం కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలానికి ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి లేదా ర్యాండమ్ సిస్టమ్, ఇలాంటి రకరకాల విధానాలతోటి రైతాంగం, చిన్న రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితి, పంట ఎక్కువ తక్కువ అనేక రకాల ఇబ్బందులు, అనేక ఇక్కట్లు నాకు సోదరులు పెద్దలందరూ చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. అవగాహన రైస్ మిల్ సత్యనారాయణ గారు కూడా వివరంగా చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్య గారు, రామకృష్ణ గారు కూడా మాట్లాడటం జరిగింది. వీటన్నింటినీ క్రోడీకరించి భవిష్యత్తులో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యలు పరిష్కారం ఎలా చేసుకోవాలి. ధాన్యం సేకరణ పెద్ద సమస్యగా మారింది. రైతు కొన్నాక డబ్బులు రావు, రైస్ మిల్లర్స్కి సీఎం కష్టం బిల్లింగ్ చేస్తే డబ్బులు రావు. ఇదొక సొసైటీకి ధాన్యం కమిషన్ వచ్చేది, లేదా రైతుకి రవాణా చేస్తే రైతుకి రవాణా ఛార్జీలు రావు, మిల్లర్కి రవాణా ఛార్జీలు రావు. ఏనాడు చూడనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయన్నారు. రైతులకి ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇక్కడ మన ప్రాంతంలో ధాన్యం సేకరణ ఆలస్యమవడం వల్ల, వెనుకగా మనం రైతులు ధాన్యం అమ్ముకోవడం వల్ల ముందుగా వచ్చిన 1000 కోట్లలో ముందు ప్రాంతాలు కీరయ్యారు. ఇంకా మన నియోజకవర్గం కోనసీమ జిల్లాలో 154 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందులో కొత్తపేట నియోజకవర్గంలో 35 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం మేము కోరడం జరిగింది. వీలైన తొందరలో రైతులందరూ కూడా బకాయిలు చెల్లిస్తామని సివిల్ సప్లైస్ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది. తొందరగా రైతులకి ధాన్య బకాయిలు చెల్లించడం జరుగుతుంది. దాంతో పాటు ఈనాడు మన ప్రాంతంలో మరి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉండడం వల్ల ఇక్కడ ఎకరాలు లేనటువంటి రైస్ మిల్స్ అన్ని ఆలమూరు మండలంలో ఉండడం కూడా మనకి చాలా గర్వకారణం. అందులో చాలా పెద్ద రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంది. దగ్గర 26 రైస్ మిల్లు మన మండలంలో ఉన్నాయి. ఆలమూరు మండలానికి పూర్వ తాలూకాగా రైస్ మిల్ ఇండస్ట్రీగా గొప్ప పేరుంది. బాయిల్ రైస్ మిల్లే 17 మిల్లు ఉన్నాయి. ఎక్కడైనా తడిసిపోయిన ధాన్యం ఉంది, ముక్కుపోయిన ధాన్యం ఉంది, వర్షాలు తక్కువగా ఉంది అంటే కాపాడవలసింది రైతులే. రైతుకు రూపాయి నష్టం లేకుండా గిట్టుబాటు ధరకి, మద్దతు ధరకి మిల్లులు కొనుగోలు చేసి మన ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడంలో మన మిల్లర్లు ఎప్పుడూ కూడా ముందున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధాన్ని అల్లూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం రోడ్డుపై గుంతలు పూడ్చిన రంపచోడ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం రోడ్డుపై గుంతలు పూడ్చిన రంపచోడ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి. ఏజెన్సీ ముఖద్వారమైన ఏలేశ్వరం నుండి జే అన్నవరం వెళ్లే రోడ్డు గత 10 సంవత్సరాలుగా గుంతలతో నిండి ఉంది. ఆ రోడ్లో ప్రయాణం చేయడమంటే సాహసం చేయడమే. అయితే ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే శిరీషాదేవి మరియు కార్యకర్తలు కలిసి గుంతలను పూడ్చారు. స్థానిక క్వారీల నుండి వెట్ మిక్సింగ్ తెప్పించి జేసీబీలతో గుంతలను పూడ్చారు. అలాగే అటు వెళ్ళాలి మీరు రాజిరెడ్డి గారు. అన్నీ నమస్తే. అది మీరు పేపర్లో పెట్టుకోండి సార్. ఎందుకంటే బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.